నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బిజినేపల్లి మండలం లింగసానపల్లికి చెందిన రైతు శంకర్ గౌడ్ అప్పుల బాధ తట్టుకోలేక తనకు వారసత్వంగా వచ్చిన 6 గుంటల భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఈ నెల 11న స్లాట్ కూడా బుక్ చేసుకున్నాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రజాప్రతినిధులు చెప్పడంతో బిజినేపల్లి రెవెన్యూ అధికారులు నిలిపేశారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు పురుగు మందు డబ్బాతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సేవించాడు. వెంటనే స్థానికులు అడ్డుకొని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బావ మా యారాలు ఏం చేస్తారంటే వచ్చి ఇట్లా మనుషుల మీద పడుతురు. వీళ్ళు ఏదో గెలుపుకోవాలి, వీళ్ళు నన్ను కొట్టాలి, వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఇంతవరకు జైల్లో పడ్డాడు మా ఆయన. మళ్ళీ లోపలేయాలి కొట్లాడి. శంకర్ గౌడ్ లింగసానపల్లి. ఈ లొల్లి శనివారం కాదు నుంచి నిన్న ఊళ్ళెప్పించినాం. మొన్న వచ్చి మంగళవారం నాడు వచ్చి పెద్ద లొల్లి పెట్టినారు. మా బావ బాలగౌడు నా ఆఫీస్ కాడికి పోయినాం. మా ఊర్లో పిలిపిస్తామని పోయినాం. పోతే వాళ్ళు రాలేదు. ఈ మండలం కాడికి పోయినారు. మళ్ళీ ఇంటికి మళ్ళీ పోలీసులతో పోయినాం. సార్ ఇట్లా వస్తలేరు, మా భూమంలో నమ్ముకోలేరు, వాళ్ళు నమ్ముకున్నారు, అప్పులు కట్టున్నారు. నేను అప్పులైన సార్ నేను అమ్ముకుంటా అంటే ఆ పోలీస్ ఆయన ఫోన్ చేసి ఫస్ట్ ఫోన్ చేస్తే ఏమన్నాడు, నాకు ఆడ మీద సగం కావాలి సార్ అన్నాడు. ఏమన్నాడో ఏ కథనో తెలియదు. రెండోసారి ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాడు, సార్ ఆయన ఇష్టం, ఆయన ఇష్టం అనుకోకపోయాడు. నేను అడ్డం రానన్నాడు. మళ్ళీ ఆయనే ఉన్నాడు మా బావ. నేను అడ్డం రానంటుడు. గౌడు పాడతమ్మ మా యారాలు కొడుకు నవీను వాళ్ళ బిడ్డ కైత వీళ్ళు నలుగురు ఆడ మమ్మల్ని వేయడము. ఇక్కడ నుంచి 6 గుంటలే సార్, 6 గుంటలే అమ్ముకుంటాం అంటున్నాం. అయితే అక్కడ నుంచి వాళ్ళ మామ బాలగౌడు మొత్తం చేసేదంతా కథ మొత్తం బాలగౌడు సార్. ఆయన ఫోన్లు చేసి చెప్పడం ఎంఆర్ఓకు గిట్ల వరకు వీళ్ళందరికీ వాళ్ళు ఫోన్లు చేసుకోవడం ఈయన వాళ్ళ మామ బాలగౌడు ఈ కైత వీళ్ళు నడిపించుకో మొత్తం వీళ్ళే ఏది వెతుకునేది వాడు ఏం చేసేది అని మాట్లాడు. మా ఆయన ఇంకా ఎమ్మెల్యే చెప్పినంటే ఎమ్మెల్యేనే చెప్పినట్టే ఇంకా మేమేం చేస్తాం ఇంటికాడ మేము ఏం చేయలేదు సార్. ఆడికి వచ్చినాం ఎమ్మెల్యే లేకున్నాం. కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడలు అన్ని ఇష్టం వచ్చే దెబ్బలు కొడుకుంటూ ఇంట్లో ఉండనిస్తలేదు. ఆ ఇల్లు నేను కట్టుకున్నా బట్టి ఏదో కొట్టి అడిగేకుంటూ పోయి 5 రోజులు అడిగేస్తున్నప్పుడు కొడుకు బిడ్డ వచ్చి తోడుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా